మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అడిగి తెలుసుకుందాం. రాజారావు, కాకాణి విచారణ ఎలా సాగుతోంది? గ్రావెల్ అక్రమ తవ్వకాల గుట్టు విప్పారా? రాణి, ఇప్పుడు ఈ రోజు రెండో రోజు సిట్ అధికారులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారణ ప్రారంభించారు. ఉదయాన్నే 8:30కి నెల్లూరు జిల్లా పోలీసు కేంద్ర కారాగారం నుంచి తీసుకుపోవడం జరిగింది. పోలీసు వాహనంలో కృష్ణపట్నం పోర్టు వద్ద రెండో పోలీస్ స్టేషన్ లో విచారణ ప్రారంభించారు. అయితే బాపట్ల సిట్ డిఎస్పీ రామాంజనేయులు బృందం ఈ రెండో రోజు విచారణ కొనసాగుతుంది. అయితే నిన్న మొదటి రోజు విచారణలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎటువంటి సమాచారం కానీ సహకారంగా అందించలేదు. సిట్ బృందం మొత్తం 30 ప్రశ్నలు వేశారు. ఈ 30 ప్రశ్నలలో కూడా ప్రధానంగా ఈ సర్వేపల్లి గ్రావెల్ అక్రమాలకు సంబంధించి ఎలా తరలించారు, ఆర్థిక లావాదేవీలు, A1 గా ఉన్న నిరంజన్ రెడ్డికి A2 గా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఇద్దరు కలిసి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత గ్రావెల్ తరలించారు అనే వివరాలన్నింటినీ కూడా మొదటి రోజు ప్రశ్నలు అనేది వేశారు. అయితే ఏ ప్రశ్నలకు కూడా వీళ్ళ నుంచి సరైన సమాధానం లేదు. కాకాణి గోవర్ధన్ రెడ్డి న్యాయవాది ఎదుటనే ఈ విచారణ అనేది కొనసాగించారు. వీడి ప్రతి ప్రశ్న కూడా తెలియదు, న్యాయవాదిని అడగండి, అధికారంలో ఉన్నప్పుడు మేము అక్రమాలు ఏం చేయలేదనే సమాధానాలతోనే సరిపెట్టారు. అయితే తీవ్ర ప్రయత్నాలు చేసినప్పుడు కూడా వారి నుంచి ఒక ప్రశ్న సమాధానం కూడా రాబట్టలేకపోయారు. అయితే రెండో రోజు డిఎస్పీ రామాంజల బృందం అంతా కూడా రెండో రోజు విచారణ ఈ రోజు సాయంత్రంతో ముగుస్తుంది, కస్టడీ విచారణ. అయితే ఈ కొన్ని గత అధికారంలో ఉన్నప్పుడు సర్వేపల్లి గ్రావెల్ తవ్వకాలు దాదాపు 40 కోట్లకు పైగా తవ్వకాలు చేశారని ఇవన్నీ కూడా కొన్ని నివేదికలు ఉన్నాయి దగ్గర అధికారుల వద్ద. స్థానికంగా ఉన్న పోలీసు అధికారుల నుంచి కూడా సమాచారం అనేది రాత్రే సేకరించారు. పక్కాగా ఈరోజు ప్రశ్నలు అడిగి ఏదైనా కొన్ని నుంచి సమాచారం సేకరించాలనే ప్రయత్నం మాత్రం సిట్ బృందం చేస్తుంది. గతంలో ఉన్న సీసీ ఫుటేజ్ వీటన్నిటిని కూడా సేకరించారు. అప్పట్లో ఉన్న పత్రికా వార్తా సమాచారం అన్నిటి ఆధారంగా కూడా ఈరోజు ఎక్కువ ప్రశ్నలు వేసి అంటే నిన్న 30 ప్రశ్నలు వేశారు. అదనంగా మరి కొన్ని ప్రశ్నలతో సమాచారం రాబట్టేందుకు వీరు తీవ్ర ప్రయత్నం అనేది ఈ రోజు ప్రారంభించారు. ఇది 2021 జూన్ 21న ఈ కేసు అనేది నమోదైంది. దీని ఆధారంగా ఫిబ్రవరి 15న కేసు నమోదు చేశారు. దీని ప్రకారం ఇది A1 నిరంజన్ రెడ్డికి అకౌంట్స్ సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. బ్యాంక్ అకౌంట్లలో ఎంత తరలించారనే వాటి వివరాలు కూడా సాక్ష్యాధారాలను కూడా చూపించి వీటిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇది పరిస్థితి. రాణి, రాజారావు, మరి నిన్న అడిగిన ఏ ప్రశ్నకి కూడా ఆయన సమాధానం చెప్పలేదు, లేదు తెలీదు, మా లాయర్ని అడగండి అని అన్నారు. మరి ఈ రోజుతో కస్టడీ ముగుస్తుంది, ఈ రోజైనా సమాధానాలు చెప్తారా లేకపోతే పోలీసుల చర్యలేంటి తర్వాత? రాణి, ఈ రోజు పక్కాగా సిట్ అధికారులు బృందం కొన్ని రికార్డులు, దస్తాలు, విజువల్స్ కూడా సేకరించారు. అధికారంలో ఉన్నప్పుడు వారు ఎట్లాంటి అక్రమాలు చేశారనేది కూడా సర్వేపల్లి చెరువు వద్ద గ్రావెల్ తవ్వకాలు అప్పట్లోనే గూగుల్ మ్యాప్స్ అన్ని కూడా తీస్తున్నారు. అప్పట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోరాటం చేసిన సమయంలో పక్కాగా అప్పట్లోనే ఈ గూగుల్ సమాచారంతోనే అప్పట్లో ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదుల్లో ఈ వీడియోలు కూడా అప్పట్లో సేకరించున్నారు. వీటిని అదే కాకుండా పోలీసు అధికారుల వద్ద కూడా కొంత సమాచారం ఉంది. అదే సమయంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఆ నమోదైన ఇచ్చిన ఫిర్యాదుల ప్రకారంగా కూడా ఈరోజు పక్కాగా ప్రశ్నించి గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి నగదు బదిలీల మీద ప్రధానంగా సమాచారం సేకరించాలనేది దృష్టి పెట్టారు. రాణి, రైట్, ధన్యవాదాలు రాజారావు.